దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడానికి, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వారానికి ఒక రోజు మనము దేవుని యొద్దకు వస్తే దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని మనస్సు మనకు అర్థం కాదు. వారానికి దేవుని మాటలు వింటే దేవుని కొరకు మనకి ఏం అర్థం అవుతుంది చెప్పండి? దేవుని కొరకు అర్థం కావాలి అని అంటే వాక్యాన్ని దావీదు వలె దివారాత్రములు ఆలోచిస్తేనే తప్ప, చదివితేనే తప్ప దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన ఆలోచన విధానం నీకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే మనకు దేవుని యొక్క ఆలోచన విధానం అన్నది అర్థం అవుతుంది. నా గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? నా గురించి మీరు ఏం చెప్పలేరు. నా గురించి మాట్లాడాలి, చెప్పాలి అంటే నాతో మీరు ఏం చేయాలి? సహవాసం చేయాలి. నాతో మీరు కలిసి ఉంటేనే, సహవాసం చేస్తేనే నా ఆలోచన విధానాన్ని మీరు చెప్పగలరు. మరి దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనము తెలుసుకోవాలి అని అంటే ఆయనతో ఎక్కువగా మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. సహవాసం చేస్తేనే తప్ప దేవుని యొక్క ఆలోచన విధానం అన్నది మనకు అర్థం కాదు ప్రియులారా.